వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని మేనిఫెస్టోలో చేర్చిన ప్రతి హామీ అమలు చేస్తామని వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. సోమవారం రోజున వేములవాడ పట్టణంలో 77 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ అని, ప్రజా సంక్షేమ ధ్యేయంగా పనిచేసే పార్టీ అని అన్నారు. 6 గ్యారంటీ నామాలతో పాటు వేములవాడ రాజన్న ఆలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో అర్బన్ ఎంఆర్ఓ మహేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి, పుల్కం రాజు, కనికరపు రాకేష్, సంగస్వామి, చిలుక రమేష్, వంగల సీను, పులి రాంబాబు తదితరులు ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మా వెల్లవాడ మండల ఎమ్మెల్యే ఆది శ్రీనన్న గారికి, మా యొక్క కష్టాలను ఆదుకున్న ఈ యొక్క కళ్యాణ లక్ష్మి యొక్క చెక్కులను మాకు అందజేసిన ఈ యొక్క గౌరవం ఆది శ్రీనన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇలాంటి చెక్కులు ఈ పేదవారి ఇళ్లలో ఎంతో సంతోషాన్ని అందిస్తాయని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అర్బన్ మండలానికి సంబంధించినటువంటి కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ఈరోజు వేములవాడ పట్టణంలో చేపట్టడం జరిగింది. ప్రధానంగా ఈ ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఇప్పటికే మహిళా తల్లులకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. పేదలకు 10 లక్షల రూపాయల వరకు ఆరోగ్యశ్రీని ఉచితంగా అందజేసే కార్యక్రమాన్ని కూడా ప్రారంభం చేసుకోవడం జరిగింది. రాబో రోజుల్లో ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి గ్యారెంటీల అమలులో పేదలకు నేరుగా అందేటువంటి 500 రూపాయలకి సిలిండర్ కార్యక్రమం, 200 యూనిట్లకు కరెంటు కాల్చున్న వారికి ఉచితంగా విద్యుత్ ఇవ్వాలనేటువంటిది కూడా అమలు చేయాలని చెప్పని ఒక నిర్ణయం ఇంద్రవెల్లి సభలో కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. క్యాబినెట్ మీటింగ్లో కూడా చర్చకు రావడం జరిగింది. బహుశా ఈ వారంలోనే ఆ 2 పథకాలు కూడా పేదల సంక్షేమం కోసం అది జరగబోతున్నటువంటి కార్యక్రమాల సందర్భంగా చెప్తూ మేమేమైతే ఎన్నికలప్పుడు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పినాం, వాటిని అన్నీ కూడా మేనిఫెస్టో పెట్టినటువంటి కూడా కూర్చా తప్పకుండా పేదలందరూ కూడా అమలు చేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకుంటున్న సందర్భంగా తెలియజేస్తూ పేదల అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సంక్షేమాన్ని మరింత ముందుకు తీసుకుపోయే విధంగా వ్యక్తిగతంగా ఎవరి కష్టం వచ్చినా ఈరోజు తీర్చే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటున్న వాటి సందర్భంగా చెప్తూ సంక్షేమము ఒక రంగం అయితే అభివృద్ధి మరో రంగం కూడా, అభివృద్ధిలో కూడా ఈ ప్రాంతాన్ని ముందుకు తీసుకోవాల్సిన నిర్ణయం తీసుకోవడం జరిగింది. గతంలో వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ ద్వారా వేములవాడలో దేవాలయాల నిర్మాణానికి హైదరాబాద్ నగరపాలక సంస్థ ద్వారా 30 కోట్ల నిధులు మంజూరు కాబట్టి తిరిగి 20 కోట్లు వెనక్కి వెళ్ళిపోయినటువంటి సందర్భంలో ఎక్కడికెక్కడ పనులన్నీ కూడా అంతర్గతంగా ఆగిపోయిన సందర్భం ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో కూడా మేము వీటీడీకి సంబంధించిన అంశాలు కానీ దేవాలయ అభివృద్ధి అంశాలు కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చి అనేక ఉద్యమాలు చేసిన భాగంగా మేము అధికారం రాగానే వీటీడీ వైస్ చైర్మన్ రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గారు అక్కడ సమస్యలు చెప్పగానే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దృష్టికి సమస్యలు తీసుకొని వెళ్ళి వీటీడీ సమావేశాన్ని ఈరోజు వేములవాడ ప్రాంతానికి సంబంధించిన కానీ రాజన్న భక్తులు కూడా మరి ఆలోచించవలసిన అవసరం. 2016లో వీటీడీకు జీవో వచ్చి చైర్మన్గా గౌరవ ముఖ్యమంత్రి గారిని ఎంపిక చేసే విధానం పెడితే ఇప్పటివరకు గతంలో ఉన్న ప్రభుత్వ ముఖ్యమంత్రి ఒక్క వీటీడీ సమావేశం కూడా ఏర్పాటు చేసిన సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ప్రభుత్వం రాగానే 2 మాసాల వల్లే గౌరవ ముఖ్యమంత్రి గారితో ఈ అంశాన్ని చెప్పి వీటీడీ సమావేశం ఏర్పాటు చేసి వెనక్కి వెళ్ళిన 20 కోట్ల నిధులను ఒకే మీటింగ్ ద్వారా తిరిగి మళ్ళీ ఈ ప్రాంతానికి వీటీడీ తెప్పించే కార్యక్రమాన్ని వారు ఆదేశాలు ఇస్తే రావడం జరుగుతుంది. దాంట్లో అసంపూర్తిగా మధ్యలో ఆగిపోయిన ప్రతిపోషణ దగ్గర వాటి నిర్మాణమే కానీ ఈరోజు నటరాజు విగ్రహం సంబంధించిన కార్యక్రమం కానీ శివుడికి సంబంధించిన ఒక వేదికకు సంబంధించిన అంశాలు కానీ టూరిజం ద్వారా పార్కులు ఎక్కడైతే అయిపోయి వాటన్నిటి కూడా మళ్ళీ వారి పనులు ప్రారంభించే చెప్పిన ఆదేశాలు ఇచ్చిన క్రమంలో దాంతోపాటు వేములవాడ బ్రిడ్జ్ నుంచి గుడివాడ కూడా లేదా రోడ్డు వెడల్పు కార్యక్రమం సంబంధించిన అంశాన్ని 35 కోట్ల నిధులు ఇస్తున్నామని చెప్తుంది. గతంలో జీవోనిచ్చి మర్చిపోయిన సందర్భాలు కూడా చెప్తే అన్ని డబ్బులు కూడా కోరడం మూలవాగు, అదేవిధంగా గుడి చెరువు మురుగు చెరువుగా మూసీ నదిగా మారిన దానిపైన కూడా దృష్టి పెట్టి
గతంలో అనేక ఆందోళనలు చేసినాం. ఆ అంశాన్ని కూడా విడిపిలో చర్చ రాగానే గౌరవ ముఖ్యమంత్రి గారు గుడి చెరువును ప్రక్షాళనకు పంపేసి ఎస్టీఎఫ్ నిధులను విడుదల చేసి మురుగు నీరును వాటర్ ప్లాంట్ ద్వారా శుద్ధి చేసి బయటకు పంపించే కార్యక్రమాన్ని కూడా వెంటనే నిధులు మంజూరు చేసిన సంబంధిత అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి సందర్భాన్ని కూడా గుర్తు చేస్తూ ఇప్పటికంటే సంక్షేమము ఓకర్నైతే అభివృద్ధిని ఓకర్ణ రూపంలో చూపెడుతూ ముందుకు పోవాలని చెప్పి ప్రభుత్వం ఇచ్చేలో ఉంది. ప్రజలు మాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సాగునీటి రంగంలో కూడా మరిపేట రిజర్వాయర్